హలో అండ్ వెల్కమ్ నెస్కబే షాట్స్. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది అందరూ అడిగే క్వశ్చనే. రకరకాల వ్యూస్ వచ్చేసాయి, రకరకాల వీడియోస్ వచ్చేసాయి. చాలా మంది ఆల్రెడీ మాట్లాడేశారు ఏం జరిగింది అని. కొన్ని వెబ్సైట్స్ అయితే మొత్తం అంతా కూడా మీటింగ్ దాదాపు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లాగా కాకుండా కూడా దాదాపు అన్ని పాయింట్స్ కూడా డిస్కషన్ లో పెట్టారు. తర్వాత జాయింట్ ప్రెస్ రిలీజ్ కూడా వచ్చింది. తర్వాత ఆయా క్రికెట్ బోర్డ్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఫైనలీ దట్ మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది జరుగుతోంది. ఈ విషయం అందరికీ ముందే తెలుసు. సో ఎందుకు ఇంతటి నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకునే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దేర్ వాజ్ నో వే దట్ పాకిస్తాన్ వుడ్ హావ్ బాయ్కాటెడ్ దిస్ మ్యాచ్. ఛాన్సే లేదు. ముందే చెప్పా, న్యూటన్ కొడతారు, వాళ్ళు ఆడతారు. ఆడకుండా వాళ్ళు ఉండలేరు, వాళ్ళకంతా బొమ్మలేదు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ సీరియస్ స్టేట్మెంట్. నేను అప్పుడే ఇచ్చాను. అది అందరికీ తెలుసు కూడా. అది నేను ఇచ్చింది కాదు, లేదా మీకు తెలియంది కాదు. వాళ్ళు ఎందుకు అఫోర్డ్ చేయలేరు బైకాట్ అంటే, పాకిస్తాన్ ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్లీ ఇస్ హైయర్ దెన్ అదర్ మ్యాచెస్ రెవెన్యూ. అదేమో దానివల్లే మొత్తం ఐసీసీ టోర్నమెంట్ నిలబడుతుంది అనేది మిథ్య కానీ, బట్ ఆ మ్యాచ్ కున్నంత సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అయితే ఉంది, ఎస్పెషలీ కన్సిడరింగ్ ది బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్స్ ఆఫ్ బోత్ ది క్రికెటింగ్ కంట్రీస్. సో వాళ్ళు హెవీగా డిపెండ్ అవుతారు దాని మీద. ఆ రెవెన్యూ నుంచి ఐసీసీకి వెళ్తుంది, ఐసీసీ నుంచి ఆ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ కొంచెం ఇండియాకి వస్తుంది, కొంచెం పాకిస్తాన్కి వెళ్తుంది, అందులో పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ మిగతా అన్ని కంట్రీస్కి వెళ్తుంది. ఈ డివిజన్స్ అంతా వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఇండియాకి ఆ రెవెన్యూ అక్కర్లేకపోయినా కూడా పెద్ద నష్టం లేదు, ప్రాబ్లం లేదు. పాకిస్తాన్కి ఆ రెవెన్యూ వదులుకుందంటే అసలే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు రిలై అయ్యేది ఐసీసీ మీద. వాళ్ళు ఏదో వాళ్ళ బెస్ట్ పిఎస్ఎల్ ఉంది, అది ఇది మాట్లాడుకుంటారు కానీ అది ఎందుకు పనికిరాని లీగ్ అది ఫైనాన్షియల్. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హ్యాడ్ నో ఛాన్స్ బట్ టు ప్లే ఇండియా. వాళ్ళు ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. లాస్ట్ టైమే ఐసీసీ కొంచెం గట్టిగా చెప్పి మీరు ఇండియాకి రావాల్సింది, లేదా పగిలిపోద్ది అంటే ఇండియాకి కూడా వచ్చేవాళ్ళు. somehow ICC did not allow them, ఓకే అనేసారు. సరే శ్రీలంకలో ఆడాలన్నారు. ఒకందుకు అది కూడా మంచిదే. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దీనివల్ల జియో పొలిటికల్లీ వీళ్ళిద్దరూ కూడా దే ఆర్ టార్గెటింగ్ ఇండియా అనే విషయం మాత్రం అర్థమైపోయింది. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. మన స్పోర్ట్స్ ఛానల్లో దానికి సపరేట్ ఫోరం ఉంది, దాని గురించి మాట్లాడే ఎక్స్పర్ట్స్ కూడా వేరే ఉన్నారు. బట్ క్లుప్తంగా చెప్తే, ఎప్పుడైతే పాకిస్తాన్ షేక్ హసీనా గవర్నమెంట్, బంగ్లాదేశ్ షేక్ హసీనా గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి యూ కుడ్ సీ ది ప్రాక్సిమిటీ ఆఫ్ పాకిస్తాన్ టు బంగ్లాదేశ్. అంతకుముందు ఒక్కసారి కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఫేవర్ గా మాట్లాడింది లేదు. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఆల్వేస్ ఎట్ లాగర్ హెడ్స్, ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ వీళ్ళని ఎట్టాగైనా సరే ఓడించాలని వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళని ఎట్టాగైనా ఓడించాలని వీళ్ళు. క్రికెట్ బోర్డ్స్ మధ్య కూడా చాలా వైరం కనిపిస్తూ వచ్చింది. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అండ్ పాశ్చాత్య శక్తులు ఏవైతే వచ్చాయో, దానివల్ల పాకిస్తాన్ ఇస్ ట్రైన్ టు గెట్ క్లోజర్ టు బంగ్లాదేశ్. పైగా ఇష్యూ ఎందుకు వచ్చింది, బంగ్లాదేశ్ లో జరిగిన మైనారిటీ హిందూస్ మీద అత్యాచారం విషయంలో మీరు వైలెన్స్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇండియన్ లోకల్ టోర్నమెంట్ తీసుకున్న ఒక డిసిషన్ వల్ల వచ్చింది. బీసీసీఐ తీసుకున్న డిసిషన్ అబౌట్ లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్. ఐపీఎల్ ఇస్ ఐసీసీ తొత్తు కాదు ఐపీఎల్. అఫ్ కోర్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు అవి ఇవి ఉంటాయి, కానీ నిర్వహణలో ఐసీసీకి ఎటువంటి హక్కులు లేవు ఐపీఎల్ మీద. ఇప్పుడు వరల్డ్ కప్ ఐసీసీ బాస్, వాళ్ళే నిర్వహిస్తారు. సో దీనికి దానికి చాలా తేడా. అండ్ అందుకే చాలా పాకిస్తాన్ ఇస్ ట్రైన్ టు గెట్ దట్ సపోర్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అండ్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దట్ ఓకే ఫైన్, మనం ఇక్కడ మన పందా కూడా వేరు కాబట్టి అటు వెళ్ళి కొంచెం సపోర్ట్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. జరిగింది ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు. అండ్ ఎప్పుడైతే ఐసీసీ వెళ్ళిందో, పాకిస్తాన్ వాళ్ళు ఐసీసీని రప్పించారా, యుగాండా పిలిచిన ఐసీసీ వెళ్తుంది బాస్. ఐసీసీ రోలే అది. ఐసీసీ ఇస్ ది బిగ్ బ్రదర్ ఆఫ్ ఆల్ ది క్రికెటింగ్ నేషన్స్. ఏదన్నా ఇష్యూ ఉంది అంటే కనుక ఐసీసీ ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ప్రతినిధులు పంపించి మాట్లాడాల్సిందే. ఎస్, కొన్ని కేసులు నడుస్తూ ఉంటాయి, వాళ్ళు డబ్బులు రాలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇన్ ది ఎండ్ ఐసీసీ ఇస్ ది డామినెంట్ స్టేక్ హోల్డర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. సో ఈవెన్ ఇఫ్ అన్ అసోసియేట్ నేషన్ కాల్స్ వాళ్ళు వెళ్ళాలి. బంగ్లాదేశ్ కూడా మేము ఇండియాకి వెళ్ళమని చెప్పినప్పుడు ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఐసీసీ అఫీషియల్స్ బంగ్లాదేశ్ పంపించింది. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ చెకప్ అనేది ఇండియాలో కూడా చేయించింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంది దట్ ఇండియాలో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓవర్ యాక్షన్ చేయకండి. బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ప్రెషర్కి ఒగ్గి వాళ్ళు మేము ఆడమని చెప్పారు. ఆడరు అని చెప్పకపోయేసరికి శాంక్షన్స్ పడతాయన్న విషయం బంగ్లాదేశ్కి బాగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు శాంక్షన్స్ గురించి. సో ఆ శాంక్షన్స్ గురించి ఇబ్బందులు రాకుండా ఉండాలి, వాళ్ళకి శాంక్షన్స్ పడకూడదు, అందుకే వాళ్ళ గురించే మాట్లాడాలని మోసిన్ నక్వీ ఏదో సోలో స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ టు ఎక్స్టెండ్ సపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ టు సే దట్ మన కామన్ ఎనిమీస్ ఇండియా. అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇవన్నీ కూడా ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వన్ వెస్టర్న్ పవర్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఐసీసీ ఆఫీషియల్స్ వెళ్ళి మాట్లాడారు పాకిస్తాన్తో, పాకిస్తాన్ కొన్ని డిమాండ్స్ డెఫినెట్లీ పెట్టింది. దట్ మాకు కొంచెం ఎక్స్ట్రా క్రికెట్ కావాలి, మాకు ఎక్స్ట్రా మనీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఖచ్చితంగా పెట్టింది. అందులో ప్రధానమైన డిమాండ్ కాకపోయినా అందులో ఒక
కీలకమైన డిమాండ్ వాస్ బంగ్లాదేశ్ కాంపన్సేషన్ విషయంలో మీరు శాంక్షన్స్ ఏ విధంగా కూడా విధించద్దు అని. మిగతా ఏ డిమాండ్స్కి ఐసీసీ తలొగ్గల. బంగ్లాదేశ్కి సంబంధించి సరే మీకు హోస్టింగ్ రైట్స్ కూడా తీసేశారు కాబట్టి ఇంకొక హోస్టింగ్ రైట్స్ ఇస్తాం, దానివల్ల మీకు ఎలాగోలా కాంపన్సేషన్ చేస్తాం అని చెప్పేసి చెప్పారు. అండ్ ఐసీసీ వాళ్ళు ఏం చెప్పారంటే వీఆర్ కమిటెడ్ టు అప్హోల్డ్ క్రికెట్ ఇన్ బంగ్లాదేశ్, ఎందుకంటే అక్కడ కూడా ఒక ప్యాషనెట్ నేషన్ క్రికెట్కి సంబంధించి అని చెప్పేసి ఐసీసీ కూడా చెప్పారు. ఇప్పుడు ఐసీసీ అనేది ఏంటి అంటే కనుక ఐసీసీ విల్ హ్యావ్ టు ఎన్షోర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ క్రికెట్ బోర్డ్స్ ఆర్ ఇంటాక్ట్. ఆ వెల్ బీయింగ్ అనేది రకరకాల ఇందులో వస్తాయి, స్టెప్స్ లో వస్తాయి. ఒకటి క్రికెట్ అక్కడ బాగా జరుగుతుండాలి, రెండు అక్కడ ఒకవేళ నిజంగానే వాళ్ళకి హోస్టింగ్ చేయగలిగే ఛాన్స్ సత్తా ఉంది అంటే కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఐసీసీ టాప్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఓట్లు కూడా కావాలి, అన్నీ ఉన్నాయి. సో ఈ విషయంలో ఐసీసీ విల్ నాట్ అండ్ డిస్క్లోజ్ ఆ ఇంటర్నల్ మీటింగ్ లో ఏం జరిగిందో. ఆ విషయం బంగ్లాదేశ్కి తెలుసు, ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు. ఎందుకంటే ఐసీసీ డిస్క్లోజ్ చేసిందంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ క్రికెట్. క్లియర్ గా ఐసీసీ ఇస్ టెలింగ్ దట్ గవర్నమెంట్స్ ఆర్ ఇన్వాల్వింగ్ అండ్ ఇట్ ఇస్ బికమింగ్ పొలిటిసైజ్డ్. అది ఐసీసీ చేయదన్న విషయం తెలుసు, ఐసీసీ చేయని చెప్పేసి చెప్పే ఉంటుంది. బట్ డెఫినెట్లీ ద డిమాండ్స్ వర్ టు ఆస్క్ ఫర్ మోర్ రెవెన్యూ, టు ఆస్క్ ఫర్ హోస్టింగ్ రైట్స్, టు ఆస్క్ ఫర్ లెసర్ శాంక్షన్స్ ఆర్ నో శాంక్షన్స్. నో శాంక్షన్స్ కి ఐసీసీ ఒప్పేసుకుంది బంగ్లాదేశ్కి. అందుకే బంగ్లాదేశ్ కూడా లెటర్ రాసింది ఏమని, దట్ బాబు మాకు వి రికమెండ్ యూ, వి రిక్వెస్ట్ యూ టు అప్హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గేమ్, లేకపోతే క్రికెట్ ఎమోషన్స్ ఏదో ఒకటి మీరు ఆడని చెప్పి ఏదో సొల్యూ స్టేట్మెంట్ చాట్ జీపీటీ వాడి ఇచ్చుంటారు. అలాగే ఐసీసీ డిప్లొమాటిక్ ఇంకొక చర్య కూడా చేసింది. శ్రీలంక బోర్డుతో మాట్లాడి శ్రీలంక బోర్డు చేత పాకిస్తాన్కి కాల్ చేయించింది. దట్ బాబు నీకు ఇబ్బంది అయినప్పుడు, నీ బిల్డింగ్లు ఎగిరిపోతున్నప్పుడు మేము వచ్చి ఆడాం అక్కడ, అండ్ హైబ్రిడ్ మోడల్లో మీకు ఇబ్బంది అయితే మేము వచ్చి కూర్చున్నాం, వి సపోర్ట్ ఇట్ దేర్. సో ఇక్కడ ఇట్ ఈస్ నౌ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ ప్లే. ఇక్కడ మీరు మాకు ఇబ్బందులు క్రియేట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా ఒక చిన్న బాణం అనేది వేసింది. ఓవరాల్ మీరు పిక్చర్ చూసుకుంటే ఫస్ట్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ మాకు చెప్పింది, అందుకే మేము ఆడమని చెప్పారు. దెన్ ఐసీసీ రోడ్ టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దట్ బాబు మీరు ఈ లాస్ట్ మూమెంట్ ఇట్లాంటి యథాభాషాలు వేశారంటే కానీ మీకు ఇబ్బందులు అవుతాయని చెప్పకని చెప్పారు. దెన్ దే సైడ్ ఒక క్లాజ్ ఉంటుంది, గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయితే కనుక మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి అని చెప్పేసి అది పెట్టాలి మీరు అని చెప్పేసి ఆ క్లాజ్ గురించి లెటర్ రాశారు. దెన్ ఐసీసీ సైడ్ ఆ క్లాజ్ ఇక్కడ వర్తించదు, ఎందుకంటే యూఆర్ ఎనీవే నాట్ ప్లేయింగ్ ఇన్ ఇండియా, మీకు సెక్యూరిటీ థ్రెట్ లేదు, మీకు ఎటువంటి థ్రెట్ లేదు, సో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, మీరు అడిగిన డిమాండ్ ఆల్రెడీ మేము ఓకే అన్నాం, శ్రీలంకలో మ్యాచ్లు పెట్టాము, సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఆడకపోతే మీకు బాగుపడుతుందని చెప్పారు. అలా కాదు మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మేము బంగ్లాదేశ్ వాళ్ళని కూడా పిలుస్తాం, మీరు రండి అని చెప్పారు. అప్పుడు ఐసీసీ వెళ్ళి మాట్లాడింది. సో ఎన్ని విధాలుగా పాకిస్తాన్ నెగోషియేట్ చేసినా పాకిస్తాన్కి అంతా బొమ్మలేదు. అండ్ పాకిస్తాన్ మీడియా ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా పాకిస్తాన్ ఈస్ డూయింగ్ వెల్ అనే విషయం చూపించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎనీ గుడ్. మీరు గూగుల్లో టైప్ చేసుకోండి కరెంట్ బెగ్గింగ్ బౌల్ అని కొట్టండి, ఇట్స్ పాకిస్తాన్. బెగ్గింగ్ బౌల్ అంటే ఇండియా కూడా వచ్చింది, అవన్నీ మళ్ళీ పాశ్చాత్య దేశాలు చేసిన చర్యలు అవన్నీ. కానీ ఎప్పుడది 70s ఆ తర్వాత ఇప్పుడు ఇండియా కాదని చెప్పేసి కూడా ఆర్టికల్స్ వచ్చేసాయి. కరెంట్ బెగ్గింగ్ బౌల్ ఎవరికి ఎక్కువ అప్పులు ఉన్నాయి? పాకిస్తాన్. ఎవరి మీద పాశ్చాత్య దేశాల హ్యాండ్ ఉంది? పాకిస్తాన్. ఎవరికి ఏ విధమైన కంట్రోల్ లేదు దేశ పాలిటిక్స్ లో మాట్లాడడానికి? పాకిస్తాన్. ఎవరికి క్రికెట్ లో ఏ మాత్రం కూడా ఏషియన్ కంట్రీస్ లో చూసుకుంటే గనక ఇండియా ఆఫ్ కోర్స్ హ్యాండిల్స్ ది రూస్ట్, అండ్ ఏషియన్ కంట్రీస్ వచ్చే రెవెన్యూస్ లో కూడా ఇండియా వల్లే రెవెన్యూస్ వస్తుంది. పాకిస్తాన్ ఎక్కడ చూసుకున్నా దే ఆర్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఐసీసీని వంచారు, వాళ్ళు ఐసీసీని దించారు, వాళ్ళు ఐసీసీ కాళ్ళు విరక్కొట్టారు, నడ్డి విరక్కొట్టారు అనే స్టేట్మెంట్లు అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్యూషన్. సీరియస్లీ మేము బాగా చేస్తున్నాం, మేము తోపుగా ఉన్నాం, ఇండియా మీద మా పవర్ మేము చలాయించాం, మా హుకూమత్ మేము చలాయించాం అని చెప్పుకోవడానికి పాక్ గవర్నమెంట్, పాక్ క్రికెట్ బోర్డ్, పాక్ మీడియా, పాక్ ఇన్ఫ్లుయెన్సర్స్, పాక్ సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళ మధ్య చాలా ఎక్కువైపోయారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ డూ యూ రియలీ థింక్ ఐసీసీ వుడ్ హావ్ సెడ్ ఓకే టు ఆల్ వాట్ ఎవర్ పాకిస్తాన్ హస్ సెడ్? ఛాన్స్ లేదు. Yes, revenue paranga, it's a significant revenue loss for ICC if this match is not played. But ఆ లాస్ ఐసీసీ ఊరికే చూస్తూ కూర్చోదు కదా. దే విల్ డెఫినెట్లీ పాకిస్తాన్ రెవెన్యూ మీద మేము కట్ చేస్తామని చెప్తుంది. వాళ్ళకి ఆ విషయం తెలుసు, వాళ్ళ డబ్బులు పంప రేగిపోద్ది వాళ్ళకి, ఎక్కడ పగలాలో అక్కడ పగులుతుంది వాళ్ళకి మ్యాచ్ ఆడకపోతే. సో మ్యాచ్ ఆడతారన్న విషయం ఐసీసీకి తెలుసు, ఇండియాకి తెలుసు, పాకిస్తాన్కి తెలుసు, పాకిస్తాన్ గవర్నమెంట్కి తెలుసు. ఇట్ ఇస్ ఆల్ ఆప్టిక్స్, ఇదంతా డ్రామా. జస్ట్ టు సే దట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటవుతున్నారు, ఇండియా మీకు ఉండబోతుంది లెఫ్ట్ రైట్ లో, ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్స్ మేము తయారు చేస్తున్నాం అని చెప్పి ఇట్స్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ టెలింగ్ ది మిగతా నేషన్స్ అన్నిటికీ కూడా చెప్పే ఒక విధానం. క్రికెట్ ని వాళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ పవర్ గా యూజ్ చేస్తారు, క్రికెట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక డిఫాక్టో విధానంగా యూజ్ చేసి మాట్లాడుతూ వచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై బయోలాటరల్ సిరీస్ జరగట్లేదు, దట్ ఈస్ ద రీజన్ వై
పాకిస్తాన్కి ఇండియా వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఉత్సుకత చూపించట్లేదు, సుముఖత చూపించట్లేదు. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఇట్ హ్యాస్ అ రెవెన్యూ థింగ్ అండ్ దానివల్ల ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి కూడా పాకిస్తాన్ కూడా కొంచెం నాటకాలు ఆడుతుంది. అండ్ దీంట్లో అందరు తప్పు కూడా ఉంది, ఐసీసీ తప్పు కూడా ఉంది టు ఆల్వేస్ పుట్ దెమ్ ఇన్ ద సేమ్ గ్రూప్, ఎందుకంటే మార్కి క్లాష్ డబ్బులు వస్తాయి. బ్రాడ్కాస్టర్స్ తప్పు కూడా ఉంది, ఎందుకంటే బ్రాడ్కాస్టర్స్ పుట్ అప్ హై రెవెన్యూ, చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు ఐసీసీ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ వల్ల సిగ్నిఫికెంట్ గా రెవెన్యూ అనేది వస్తుంది. సో దే వాంట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. దానికి తోడు న్యూస్ ఛానల్స్ అటు ఇటు, సోషల్ మీడియా వాళ్ళు అటు ఇటు అందరూ కూడా ఏం చేస్తారంటే దీన్ని నిజంగా ఒక పోరు లాగో, ఒక వార్ లాగో, ఒక ఏదో అసలు ఇది లేకపోతే ఇంకేదో లేనట్టు, ఇది తప్పకుండా గెలవాలన్నట్టు బిల్డప్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ది ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ హై. అది కమర్షియల్లీ చాలా మందికి వర్కౌట్ అవుతుంది, కానీ నిజంగా రైవలరీ లాగా ఉందా? ఐ డోంట్ థింక్ సో. బట్ ఎస్ T20 is an unpredictable format కాబట్టి స్టిల్ దే వాంట్ టు యూజ్ దట్ రైవలరీ అండ్ సీ హౌ ఇట్ ఇస్ గోయింగ్. సో ఇది ఓవరాల్ గా ఒక ఆప్టిక్స్, ఒక డ్రామా చేయడానికి బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఏదో వాళ్ళ బుర్రలేని వాళ్ళు మేమే నాశనం అవుతాం వెళ్ళారు, కానీ పాకిస్తాన్ యాక్చువల్లీ ట్రై టు టెల్ దెమ్ దట్ మీరు నాశనం అవుతే నాశనం అవ్వండి, కానీ మాతో కలవడం మనం కూడా ఇంకొంచెం నాశనం ఎక్కువ చేసే ప్రయత్నం చేద్దాం, మేము ఎలాగో నాశనం అయిపోయారు, మీరు కూడా నాశనం అయిపోయారు, మొత్తం అంతా కూడా మశానం అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఎస్ మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్. మనం ముందే అనుకున్నాం, అందరికీ తెలిసిందే మ్యాచ్ ఆడతారు అండ్ మ్యాచ్ జరగబోతోంది. అండ్ తారిక్ గురించి, బౌలింగ్ యాక్షన్ గురించి చాలానే ట్వీట్లు వస్తున్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం.